హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మనకి తెలంగాణ రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉండగా అందులో 14,000కు పైగా ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 55,607 అంగన్వాడీ సెంటర్లు ఉండగా అందులో 18,000కు పైగా వేకెన్సీస్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రీవియస్ 5 ఇయర్స్లో కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి అప్పుడప్పుడు రిలీజ్ చేశారు అన్ని జిల్లాలకు సంబంధించి. అయితే తెలంగాణకు సంబంధించి అయితే లాస్ట్ 5 ఇయర్స్లో నోటిఫికేషన్స్ అనేవి పెద్దగా రిలీజ్ అనేది అవ్వలేదన్నమాట అంగన్వాడీ జాబ్స్కి. అయితే ఇక నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఒక జిల్లాకు సంబంధించి. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం అనేది తెలియజేయాలి. ఏంటి అంటే, ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు సపరేట్గా ఒక వెబ్సైట్ అంటూ ఉండదండి. ఈ జాబ్స్ ఇక్కడ రిలీజ్ అయ్యాయి, ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ జాబ్స్కి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్ కావాలి అంటే. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం లేదు కాబట్టి అసలు జాబ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో, వాటికి ఎలా అప్లై చేసుకోవాలో ఇలాంటి వివరాలు మీకు తెలియకపోవచ్చు. మరి ఏ విధంగా తెలుస్తుందంటే, జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో ఒక జస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి ఒకరోజు ఇస్తారు. అది కూడా మనకి రోజు కూడా ఇవ్వరు, ఇస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి మనం అప్లై చేసుకోవాలి. సో ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ ఫాలో అవ్వం కాబట్టి మనకి ఆ జాబ్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ అనేది వచ్చింది అని కూడా మనకు తెలియకుండానే లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇలా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు తెలియాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. సో మీ జిల్లాకు సంబంధించినప్పుడు వచ్చినప్పుడు నోటిఫికేషన్ అనేది నేను మీకు తెలియజేస్తాను అన్నమాట. సో ప్రతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ వర్కర్లు 11 వేకెన్సీస్ ఉన్నాయి. అంగన్వాడీ మినీ వర్కర్లు 18 వేకెన్సీస్ ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్లు 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 87 వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందన్నమాట. మరి ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అంటే అంగన్వాడీ వర్కర్ అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ మినీ వర్కర్కి అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ హెల్పర్కి కూడా 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు అప్లై చేసే చోట 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు లేరనుకోండి, అప్పుడు 7th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇక ఈ జాబ్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? అప్లికేషన్ ఫామ్ కూడా నేను పీడిఎఫ్ నేనే ఇస్తానండి. మీకు పీడిఎఫ్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. దీని ఫిల్అప్ ఏ విధంగా చేయాలని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సో అయితే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి. ఈ అప్లికేషన్ ఫామ్ నేను ప్రొవైడ్ చేస్తాను. సెకండ్ వచ్చి మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంటి అంటే, మనము మన ప్రాంతంలోనే ఉన్నట్టు మనకి సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు వెళ్ళి ఈ విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, లేదా మీ సేవలో అప్లై చేసుకున్నా కూడా మనకి సర్టిఫికేట్ అనేది ఒక 1 వీక్ లోపు రావడం అనేది జరుగుతుంది అనమాట. దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇస్తే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్, దీన్ని తెలుగులో స్థిర నివాస ధృవీకరణ పత్రం అని కూడా అనడం జరుగుతుంది. సో అది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకు ఈ సర్టిఫికేట్ అంటే, మనం అప్లై చేసే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని తెలుసుకోవడానికి వాళ్ళు అన్నమాట. ఓకే, కాబట్టి ఎందుకంటే ఈ మన పంచాయతీలో కానీ మన వార్డులో కానీ మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు అని తెలిసేదానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అవసరం. నెక్స్ట్ ఆధార్ కార్డు కానీ లేదా ఏదైనా ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి సంబంధించి అది తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది 3 ఉండాలి. ఒకవేళ ఈ 3 అండి, ఇవి మీ దగ్గర లేకపోయినా పర్లేదు, అంటే అవి ఉంటే పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. విడో ఎవరైతే ఉంటారో భర్త చనిపోయిన వాళ్ళు విడో సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఆర్ఫాన్ అంటే తల్లి తండ్రి ఇద్దరూ లేని అనాథలు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఆర్ఫాన్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, బీసీ వాళ్ళకి కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక
సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మెరిట్ ఆధారంగా అంటే మీకు మీ యొక్క క్వాలిఫికేషన్లో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ 10th కాబట్టి ఆ 10th క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదండి, ఈ లిస్ట్ ఇచ్చాను కదా, ఈ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని దానికి పిన్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్కి పిన్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి ఈ అప్లికేషన్ ఫామ్ అంటే మనకి మన మండలానికి సంబంధించినటువంటి సిడిపిఓ ఆఫీస్ ఉంటుంది. దీన్ని ఐసిడిఎస్ ఆఫీస్ అని కూడా అంటారు. ఈ సిడిపిఓ ఆఫీస్ అడ్రస్ మీకు తెలియలేదనుకోండి, దగ్గరలోని అంగన్వాడీ సెంటర్ ఉంటుంది కదా మీకు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ని కానీ హెల్పర్ని కానీ అడిగితే వాళ్ళు మీకు అడ్రస్ అనేది చెప్తారు. ఆ అడ్రస్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు అక్కడ అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది ఎప్పుడు ఇవ్వాలి అంటే మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందండి. ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి కుదరదన్నమాట. కాబట్టి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇవ్వాలి. సో లాస్ట్లో చెప్తాను మనకి ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందని కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఫస్ట్ దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రం పేరు ఏంటి, ఈ అంగన్వాడీ కేంద్రం పేరు మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు అనేది మీరు అక్కడికి వెళ్ళి ఐసిడిఎస్ ఆఫీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకొని అప్పుడు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్కా లేదా మినీ అంగన్వాడీ టీచర్కా లేదా అంగన్వాడీ హెల్పర్కా అనేది ఇక్కడ రాయాలి. అలాగే అభ్యర్థి పేరు, మీ యొక్క పేరు అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే రాయాలండి. ఎలా పడితే అలా రాయడానికి లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే రాయాలి. ఒకవేళ మీరు తప్పు రాస్తే డాక్యుమెంట్ వెరిఫై అయినప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క భర్త పేరు ఏదైతే ఉందో అది రాయండి. నెక్స్ట్ చిరునామా, మీ యొక్క అడ్రస్ అండి, డోర్ నెంబర్తో సహా మీ యొక్క అడ్రస్ అనేది రాయాలి. నెక్స్ట్ మీ యొక్క గ్రామం, వీధి, ఇది అడ్రస్లో వస్తాయి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ వేయండి. ఇఫ్ పాసిబుల్ అయితే 2 నెంబర్లు వేయండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ పని చేయకపోయినా 2వ నెంబర్కైనా వాళ్ళు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విద్యార్హతలు ఏంటి, మీకు 10th క్లాస్తో పాటుగా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ డిప్లొమాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇక్కడ మీరు రాసుకోవచ్చు. అది కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు పిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పుట్టిన తేదీ సర్టిఫికేట్ జత చేయవలను అన్నారు. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పిన్ చేయండి. లేకపోతే 10th క్లాస్ మార్క్స్ కార్డ్నే కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా పరిగణలోకి తీసుకుంటారు. మీరు దానికి భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డేటు, మంత్, ఇయర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నివాసము, నేను చెప్పాను మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలని. ఆ సర్టిఫికేట్ ఇక్కడ దాని యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ వేసి దాని యొక్క జత చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జత చేయాలి. మీ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆదాయం, ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది, మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అది కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ దేనికి సంబంధించి, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటారు కదా, దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు రాయవచ్చు. నెక్స్ట్ వితంతువులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే అవును అని పెట్టి లేదా కాదు అని పెట్టండి. నెక్స్ట్ అనాథ పిల్లలు ఉన్నట్లయితే అవును అని పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రాయండి. వికలాంగులు అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్, అభ్యర్థి సంతకం అని ఉంది కదండి, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసి నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చి 17/7/2024 తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి మనకి నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో మనకి ఇక్కడ చూసుకుంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని అన్ని, అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఇది చిత్తూరు జిల్లా పంచాయతీకి సంబంధించి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క జిల్లా ఐసిడిఎస్ సంబంధించి ఇక్కడ మనకి కుప్పం, పొంగనూరు, పులిచెర్ల, పలమనేరు ఐసిడిఎస్ అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. టోటల్ ఎన్ని అంటే డిస్టిక్ వైజ్గా నేను ఇప్పుడు పైన చూపించాను కదా, టోటల్ 87 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో మీ ఐసిడిఎస్ ప్రాజెక్టుకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి మీరు ఐసిడిఎస్ ఆఫీస్, సిడిపిఓ ఆఫీస్ అనేది ఉంటుంది కదా మీ మండలంలో, అక్కడికి వెళ్ళి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా ఇప్పుడు ప్రజెంట్ మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక వరుసగా మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి వేరియస్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.